పరిగెత్తే ఓపిక పనిచేసుకునే శక్తి లేని వాళ్ళకి సైతం తెలంగాణ సర్కార్ కొత్త పరీక్ష పెట్టింది. నెలకొకసారి ఇచ్చే ఆసరా డబ్బుల కోసం 6 నెలలకోసారి బ్రతుకున్నారో లేదో నిరూపించుకోమని అగ్ని పరీక్ష పెట్టింది. దీంతో నిజామాబాద్లో వృద్ధాప్యంలో ఉన్న వాళ్లతో పాటు బీడీ కార్మికులు సైతం పెన్షన్ పైసల కోసం ఈ సేవ మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్కారు పెట్టే కొత్త రూల్స్ సామాన్య ప్రజలకు తలనొప్పిగా మారాయి. వృద్ధులకు, వికలాంగులు, బీడీ కార్మికులకు తెలంగాణ సర్కారు నెలవారీ పింఛన్ ఇస్తోంది. అయితే పింఛనుదారులంతా బతికున్నారో లేదో తెలుసుకునేందుకు 6 నెలలకోసారి లైవ్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ మెలికిపెట్టింది. దీంతో నిజామాబాద్లోని వృద్ధులు, బీడీ చుట్టుకునే వాళ్లు లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రానికి క్యూ కట్టారు. ఓట్లేసేందుకు వచ్చిన జనంలా ఇదిగో ఇలా బారులు తీరారు పింఛనుదారుడు. చివరకు ఇంట్లో బీడీలు చుట్టే వృద్ధ మహిళలు సైతం ఎక్కడ పింఛను తొలగిస్తారోనన్న భయంతో మీ సేవ దగ్గర చేతి పనులు చేసుకుంటూ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు నిలబడేందుకు ఓపిక లేని వృద్ధులు సైతం ముందొచ్చింది మేమంటూ గొడవలు పడుతున్న దృశ్యాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే పింఛను కోసం బతికున్నామని నిరూపించుకునేందుకు బాధితులు ఇలా పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 21లోగా లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో నిజామాబాద్ పట్టణంలోని పెన్షన్ లబ్ధిదారులంతా మీ సేవా కేంద్రాల వద్ద కుస్తీ పడుతున్నారు. ఇంతగా కష్టపడి వచ్చిన లబ్ధిదారులకు సర్వర్ జామ్ అయితే ఇంకొన్ని గంటల పాటు నిరీక్షణ తప్పడం లేదంటున్నారు. ప్రభుత్వం పెట్టిన రూల్స్పై లబ్ధిదారులంతా మండిపడుతున్నారు. ఇక వృద్ధులైతే చనిపోయాక పెన్షన్ తీసుకోం కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి ముద్దర్లట, గోలి ముద్దర్లట, ఏ ముద్దర్లో ఏం కథ మాకు తెలియదు సార్. ఇది కొత్తగా పుడుతున్నది. మాకు కొత్తగా కొట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంట్లో ఒకళ్ళం గుద్దుకొని వస్తున్నాం. ముసలళ్ళం, ముడిగళ్ళం, కాలు చేతులు లేని వాళ్ళం ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఏంటి గురించి ఇట్లా? నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బోధన మున్సిపాలిటీల పరిధిలోనూ ఇదే తంతు. ఈ కొత్త నిబంధనల వల్ల గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఓపిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు. చేతకాని ఈ పరిస్థితుల్లో ఈ పరీక్షలేంటని ప్రశ్నిస్తున్నారు. 6:30 కాస్తే ఇప్పటిదాకా ఇంకా ఇట్లా ఉన్నాం. ఇంకా లక్షల మంది ఉన్నాం. ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది? కాళ్ళు చూడు, చేతులు చూడు, కళ్ళ చూడు, అది ఎవరికి శాత అవుతుందో లేదో, కళ్ళలో ఎవరికి నీళ్ళు అవుతుందో లేదో, ఏళ్ళు చూడాలి అంటే అలాగ రక్తం లేకు. శాతగానంలో రక్తం లేకుంటే ఏం చేస్తారు? మేము బతికి ఉన్నామా లేదా అది ఇట్లా నెలకు చూస్తే ఎట్లా గుర్తు అవుతుంది కదా. చచ్చిపోయినాక గుర్తు అవుతుంది, బతికి ఉన్నాక గుర్తు అవుతుంది. ఇట్లా నెలకు చూస్తే ఎట్లా? నిలవడానికి ఓపిక లేకుండా అయిపోతుంది సార్. మాకు దూపు అవుతుంది, నీళ్ళు లేవు ఇక్కడ దగ్గర. ఏం పొద్దుతుంది సార్. ఇది కేసీఆర్ వచ్చి మంచిగా ఇస్తుండే అంటే మళ్ళీ మధ్యలో ఈ ప్రాబ్లం ఒకటి తెచ్చారు. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి సార్? ఎట్లా నిలబడాలి? గంటలు కాలు చేతులని అనిపిపోతుంది. ఇక్కడ ఆరోగ్యం మంచిగా లేదు. వచ్చింది మాకు పరిచయం అవుతుంది సార్ కొద్దిగా. ఇలాంటి నిబంధనలకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి కోస తమకు వద్దని వృద్ధ పెన్షన్దారులు తెలంగాణ సర్కారును వేడుకుంటున్నారు. విఘ్నేష్, సాక్షి న్యూస్, నిజామాబాద్.